హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక గ్లాసుడు పాలు, ఓకే, ఇంకా 2 స్పూన్లు ఓట్స్, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఓట్స్, సరే 3 స్పూన్లు ఓట్స్ వేసి దాన్ని బాగా కలుపుకొని దీంట్లో ఇదిగో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు అవి కూడా దీంట్లో వేసేద్దాము. ఓకే, ఓట్స్, పాలు, సబ్జా గింజలు ఇవి. ఇప్పుడు దీంట్లో చూసారుగా దానిమ్మ, యాపిల్, ఇది బత్తాయి, మొత్తం 3 ఫీల్ చేసేసి ఉంచారనమాట. దీంట్లో కలుపుకుందాము. మొత్తం అన్నీ వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇట్లా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. సో మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎట్లా ఉందో మాకు తెలియపరచండి. అలాగే మా ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. మరి రెసిపీ ఎట్లా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇదిగో ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారా, చాలా బాగుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఇందులో అన్నీ ఉన్నాయి కదా, ఇది సబ్జాలు, ఓట్స్, పాలు, యాపిల్, మళ్ళీ దానిమ్మ, బత్తాయి అన్నీ ఉన్నాయి కాక ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది. ఒకసారన్నా ఇలాంటిది తినాలి, అంత బాగుంది. అంటే నా మాట కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారుగా, ఓకే, మరొక్కసారి చూపిస్తున్నాను. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. బాయ్.